అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో, ఈరోజు మనం నార్మల్ డెలివరీ కోసం ఏం చేస్తే బెటర్‌గా ఉంటుంది, సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ కావాలి అంటే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్క అమ్మాయికి కూడాను ఫస్ట్ ప్రెగ్నెంట్ మదర్స్‌కి అంటే ముఖ్యంగా ప్రైమీ మదర్స్‌కి ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఒకవేళ పొజిషన్ బాగుంది, ఉమ్మనీరు బాగుంది, ప్లెసెంటల్ పొజిషన్ అంటే మాయ పొజిషన్ అనేది కరెక్ట్‌గా ఉంది అంటే ప్రతి ఒక్క ప్రైమీ మదర్స్‌కి కూడాను నార్మల్ డెలివరీ అనేది చేసుకునే అవకాశం అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. సో, అంతేకాకుండా ఏంటి అంటే నార్మల్ డెలివరీ అవుతదా? లేదా? అనన్నది చాలామంది మమ్మల్ని ఏంటి అంటే ప్రతి ఒక్క విజిట్‌లో గానీ ముఖ్యంగా ఏంటి అంటే 8వ నెల స్కాన్ అయిన తర్వాత, లేదంటే 5వ నెల స్కాన్ అయిన తర్వాత, లేదంటే 9వ నెల పడిన తర్వాత అడగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నార్మల్ డెలివరీ అవుతుందా? లేదా? అనన్నది ముందే మాకు అనేది తెలీదు. సో, మేమేంటి అంటే కొన్ని టెస్టుల ద్వారా అంటే పెల్విక్ అసెస్మెంట్ అని ఒకటి చేస్తాం. అంటే కింద పెల్విస్ ఎట్లా ఉంది, ఏంటి అన్నది ఒక అసెస్మెంట్ అనేది చేస్తాం. బట్ అదనేది ప్రిలిమినరీ టెస్టే గానీ, అది కంప్లీట్‌గా దాని మీదే మీకు నార్మల్ డెలివరీ అవుతుందా, లేదా అన్నది డిపెండ్ అవ్వదు. సో, వేటి మీద నార్మల్ డెలివరీ అవుతుందా, లేదా అన్నది డిపెండ్ అవుతుంది అంటే, ఒక్కసారి మీకు పెయిన్స్ వచ్చిన తర్వాత, బేబీ పొజిషన్ మీద అండ్ డెలివరీ పెయిన్స్ వచ్చిన తర్వాత ఎంత ఎలా మీరు కంటిన్యూ అవుతున్నారు, పెయిన్స్ ఎట్లా వస్తున్నాయి, పెయిన్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా బేబీ కిందకు వస్తుంది, డైలటేషన్ ఎట్లా అవుతుంది, ఎఫేజ్మెంట్ ఆఫ్ సర్విక్స్ అంటే సర్విక్స్ ఎంత వేగంగా పైకి వెళ్తుంది, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. సో, నార్మల్ డెలివరీ అనేది కేవలం మనకి మొదటి ప్రెగ్నెంటా, రెండో ప్రెగ్నెంటా అన్న విషయం మీద పక్కన పెడితే యూజువల్గా ఏంటి అంటే ముఖ్యంగా బేబీ వెయిట్ మీద అంటే ప్యాసేజ్, ప్యాసెంజర్ అండ్ ఇంకా 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి పవర్, ఇంకొకటి ప్యాసేజ్ అండ్ ప్యాసెంజర్. సో, పవర్ అంటే ఏంటి అంటే ఎంత బలంగా మదర్‌కి కంట్రాక్షన్స్ వస్తున్నాయి, వా వాటి మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా ప్యాసేజ్ అంటే ఆ పెల్విస్ అదంతా కూడా అంటే ఆ కెపాసిటీ ఉందా లేదా అండ్ బేబీ కంట్రాక్షన్స్‌తో సరిపడా బేబీ కిందకు వస్తుందా లేదా ఆ ప్యాసేజ్ మీద డిపెండ్ అవుతుంది. ప్యాసెంజర్ అంటే ఏంటి అంటే బేబీ వెయిట్ అండ్ బేబీ హెడ్ ఎట్లా కిందకి డిసెండ్ అవుతుందా వాటి మీద కూడా డిపెండ్ అవుతుంది. సో, ముఖ్యంగా ఏంటి అంటే నార్మల్ డెలివరీనా, సిజేరియనా అన్నది ముఖ్యంగా ఈ మూడిటి మీద డిపెండ్ అవ్వటం వలన నార్మల్ లేబర్ కావాలి అనుకుంటే మీరు ఓపికగా ఉండాలి అండ్ చేసేవాళ్ళు డాక్టర్స్ కూడా ఓపికగా ఉండాలి. సో, ఈ రెండు ఓపికగా ఉంటేనే మనకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో, కంట్రాక్షన్ సరిగ్గా లేకపోయినా, లేదంటే ప్యాసేజ్ సరిగ్గా లేకపోయినా, లేదంటే బేబీ వెయిట్ మరీ ఎక్కువగా ఉన్నా, లేదంటే వెరీ తక్కువగా ఉన్నా కూడా కొన్ని సార్లు ఈ కంట్రాక్షన్స్ తాలూకా స్ట్రెస్ తట్టుకోలేక బేబీ హార్ట్ బీట్ అనేది తగ్గటం, లేదంటే బేబీ మోషన్ లోపల మోషన్‌కి వెళ్ళటం లాంటి కాంప్లికేషన్స్ రావటం వలన కూడా సిజేరియన్ చేయవలసి ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ పక్కన పెడితే ఏంటి అంటే యాంటీనేటల్ పీరియడ్‌లో అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏది తీసుకుంటే మనం నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్న విషయానికొస్తే ముఖ్యంగా వాళ్ళ డైట్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ముఖ్యంగా ఏంటి అంటే ప్రతి డైట్‌లో కూడా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవటం. ప్రోటీన్ ఎక్కువగా తిన్నట్టయితే వాళ్ళకి ఆ బ్యాలెన్స్డ్ మీల్ వలన ఆ స్ట్రెంగ్త్ అది కూడాను బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆ మజిల్ మాస్ అది కూడాను డెవలప్ అయ్యి వాళ్ళకి బెటర్ అంటే ఆ పెయిన్స్ అవి తట్టుకునే శక్తి అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవటం, అదేవిధంగా హైడ్రేషన్ అంటే వాటర్ ఇంటేక్ అనేది బెటర్‌గా ఉండటం. మూడోది ఏంటి అంటే యూజువల్‌గా ఏంటి అంటే ఎక్సర్సైజెస్ అంటే మజిల్ ఫ్లెక్సిబిలిటీ కానీ ఇవి కానీ కరెక్ట్‌గా చేసుకుంటే యూజువల్‌గా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, యాంటీనేటల్ పీరియడ్ ఇట్లా ఏంటి అంటే మనకు నార్మల్ డెలివరీనా, సిజేరియనా అన్నది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒకటి యాంటీపార్టమ్ అంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అప్పుడు తన డైట్, ఎక్సర్సైజు, హైడ్రేషను వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ లేబర్ అంటే ఇంట్రాపార్టమ్ పీరియడ్ అప్పుడు పవర్, ప్యాసేజ్ అండ్
ప్యాసెంజర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే తనకొచ్చే కంట్రాక్షన్స్ బట్టి, ప్యాసేజ్ అంటే ఆ పెల్విస్ యాడిక్వసీ బట్టి అండ్ అదే విధంగా బేబీ వెయిట్ బట్టి కూడా నార్మల్ డెలివరీనా సిజేరియన్ అవుతుందా అన్నది చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడాను కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆ వచ్చే కంట్రాక్షన్స్ బేబీ స్ట్రెస్ తట్టుకోలేక కొన్నిసార్లు లోపల మోషన్కి వెళ్ళటము, లేదంటే వెళ్ళవలసిన విధంగా పెయిన్స్ వచ్చినా కూడాను కరెక్ట్గా డిసెంట్ అనేది రాకపోవటం వలన కూడాను యూజువల్గా సిజేరియన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నార్మల్ డెలివరీనా సిజేరియనా అన్నది ఎర్లీగా అంటే 8వ నెలలోనో 9వ నెలలోనో లేదంటే 5వ నెలలో చెప్పటం అనేది చాలా చాలా కష్టం.